నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి ప్రముఖ నిర్మాత చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ చూసాము మొన్న ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు మళ్ళీ రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. మళ్ళీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అదేవిధంగా మెగా ఫ్యామిలీ మొత్తం ఒకటైంది. అల్లు ఫ్యామిలీ మళ్ళీ సపరేట్ అయింది. రేపొద్దున్న డిసెంబర్లో విడుదలయ్యే చిత్రాలు ఏవైతే ఉన్నాయో పుష్ప 2 అదేవిధంగా గేమ్ చేంజర్ మధ్య పెద్ద పెద్ద పోటీ రాబోతుందని చెప్తున్నారు. సో ఒకవేళ ఆ పోటీ వస్తే వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఇంకా పెరుగుతాయంటారా? ఈ విభేదాలు పెరగడం అనేది ఈ విభేదాల వల్ల సినిమానేమి ఎవరు ఏం పీకలేరయ్యా. గతంలో కూడా ఇలాగ అల్లు అరవింద్ అల్లు అర్జున్ సినిమా మీద డీజే సినిమా మీద చేశారు. అది అయిపోతుంది. ఏమైంది? సూపర్ హిట్ అయింది. ఎవరేది సార్? సూపర్ హిట్ అయింది కానీ అది ఏమి యావరేజ్ కాదు, హిట్ అది. డీజే హిట్టే. దువ్వాడ జగన్నాథ్ హిట్టే. యావరేజ్ మీరు ఎవరు చెప్పారు నీకు? హిట్ అది. అప్పుడు ఇలాగే చేశారు. వీటికి సినిమా బాగుంటే ఆడద్ది, బాగాలేతే ఆడదు. వీళ్ళు చేస్తే దీనివల్ల వీటి వల్ల ఏమీ ఆడటాలు ఫెయిల్ అవటాలు ఉండవు. అనేక సందర్భాల్లో ప్రూవ్ అయినాయి. సినిమా బాగుంటే ఆడద్ది. ఈ ట్రోళ్ళు, ఈ సోషల్ మీడియాలో ఈ బుద్ధి లేని వాళ్ళు ఏదో మాట్లాడేదానికి వాటి కోసం జనాలు ఆ థియేటర్కి వెళ్లకుండా ఉండరు. బాగుంటే వెళ్తారు, బాగాలేకపోతే నువ్వు ఎంత చెప్పినా వెళ్ళరు. అంతే తేడా. దిల్ రాజు కూడా కొంచెం బాగా మంచి కాన్ఫిడెన్స్ మీద ఉండు. డెఫినెట్గా డిసెంబర్లో విడుదల చేస్తాను ఆ సినిమాని, ఆయనకి పోటీ ఇస్తానని చెప్తున్నాడు. ఇస్తాడు. ఏముంది? దాంట్లో ఏంటి విశేషం ఏముందని? ఎన్ని సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయిన సందర్భాలు లేవు. ఒకే కుటుంబానికి చెందిన ఒకే కుటుంబానికి ఏముంది? అది అల్లు కుటుంబం, ఇది మెగా కొడిదల కుటుంబం. మీరు విడదీస్తున్నారు ఇప్పుడు. విడదీయటం విడిపోయి అదేం విడదీసేటండి? అల్లు రావణంగా కొడుకు, అల్లు రావణంగా మనవడు, అది కొడిదల కుటుంబం. ఒకే కుటుంబంలో మీరు కలిపేసేసి మొత్తం అల్లు అర్జున్ కూడా మెగాస్టార్ వల్ల అల్లు అర్జున్ అన్నట్టు మీరు మాట్లాడుతూ ఉంటే అల్లు అర్జున్ ఒక హెరిడిటరీ. ఒక అల్లు రామలింగయ్య, ఒక అల్లు అరవింద్, ఒక అల్లు అర్జున్, 3వ తరం ఇండస్ట్రీలో. కొణిదెల చిరంజీవి కూడా మెగాస్టార్ అవటానికి ఈ అల్లు అరవిందే కారకుడు. అల్లు అరవింద్ వెనకాల ఉండి వెన్నెముకలా కష్టపడి పనిచేసి వ్యూహరచన చేసి ఎప్పటికప్పుడు చిరంజీవిని ఎట్లా మెట్లు ఎక్కించాలి, పై మెట్లు ఎక్కించాలి, ఎట్లా ఎక్కించాలని ప్లాన్ చేసి ఉత్తనే ఎక్కాడు మెగాస్టార్ స్థాయికి. లేకపోతే మంచి హీరోగా ఉండేవాడు. ఒక మెగాస్టార్ స్థాయికి అది ఖచ్చితంగా ఆ మెగాస్టార్ అనే పల్లకి ఎక్కడానికి దోహదపడిన వాళ్ళు, కష్టపడిన వాళ్ళు, వ్యూహం పన్నిన వాళ్ళు, వెన్నెముకలా నిలిచిన వాళ్ళు ఖచ్చితంగా అల్లు అరవింద్ ఒకడు. దాని ఎవరు కాదు. అల్లు అర్జున్ ఎదగడానికి కారణం కూడా చిరంజీవి అని చెప్తున్నారు. ఎవరు చెప్పింది? ఎవడు? గంగోత్రి దగ్గర నుంచి మొన్నటిదాకా కూడా ఆయన సపోర్ట్ ఇస్తేనే ఎదిగారని చెప్తున్నారు. ఈ పిచ్చి మాటలు అదే అన్న. ఏదో మాట మాట్లాడటం కాదయ్యా. మీరు విషయంగా మాట్లాడండి. జర్నలిస్టులు విషయం తెలుసుకుని మాట్లాడండి. ఎవరు? అల్లు అరవింద్ అనేవాడు ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా ఆరంభ సినిమాలో ఆ కాంపౌండ్లో ఏ సినిమా వచ్చినా అల్లు అర్జున్ వ్యూహమే, అల్లు అరవింద్ వ్యూహమే, అల్లు అరవింద్ కష్టమే. ఇది చరిత్ర. అది అందరికీ తెలిసి. మీరు నిన్నగాక వాళ్ళ ఇండస్ట్రీలోకి వచ్చి వాళ్ళ జర్నలిస్టులు అడుగుపెట్టి గతం ఏమిటో కూడా తెలియకుండా మాట్లాడితే ఎట్లా? అల్లు అరవింద్ అనేవాడు ఉండే అక్కడ చిరంజీవికి, ఈవెన్ పవన్ కళ్యాణ్ బిగినింగ్లో ఖుషి అవ్వచ్చు, బిగినింగ్ తమ్ముడు అవ్వచ్చు, అన్ని సినిమాలకి ఆయనే కూర్చొని ఈవెన్ అనేక హిట్లు. ఈవెన్ అక్కినేని సినిమాకు కూడా వాళ్ళ సినిమాలు కూడా నువ్వు తీయాలి 100% లవ్ అల్లు అరవింద్ తీయాలి అని చెప్పి అడిగితే తీశాడు. అట్లా ఆయన ఒక హిట్ తీయగలిగిన, ఒక సక్సెస్ఫుల్ తీయగలిగిన ఒక నేపథ్యం, ఒక వివేకం, ఒక ఆలోచన, విజ్ఞానం ఉన్నవాడు, ఆ సమర్థత ఉన్నాడు, అనుభవం ఉన్నవాడు. అందుకని అతను నిలబడి ఆ కాంపౌండ్లో ప్రతి ఒక్కరికి కెరీర్ స్టార్టింగ్ ఆయనే. ఆయన కొడుకు ఆయన చేశాడు. అది గంగోత్రి వెనకాలంటే ఆయన చేసిన దాన్ని ఎవరికో పుట్టిన ఎవరినో తండ్రి అంటారంటే అది ఆయన కష్టపడ్డాడు. ఆయన కొడుకు వీళ్ళకి చేశాడు, తన కొడుకుని చేసుకున్నాడు. ఆయన చేసింది కాదు, ఆయన చేసుకున్నాడు. అది. ఓకే. ఇంకోటి వచ్చరికి ఈ పుష్ప 2కి డిస్ట్రిబ్యూటర్లు ఎవరు దొరకట్లేదు, అదేవిధంగా ఎక్కువ రేట్లు చెప్తున్నారని దూరం పెడుతున్నారు పుష్ప 2 ఈ న్యూస్ చెప్పింది పొద్దున్నే నేను చదివా. ఎవడు చెప్పాడు? చదివింది ఎవడు చెప్పాడు?
చెప్పు తీసుకుని కొట్టువాడిని. వాడు ఎవడో తెలిసాడు, నాకు చెప్పు, ఇప్పుడు నేను చెప్పు తీసుకుని కొడతా. ఎవడు చెప్పాడు వాడికి? ఈ గాలి వార్తలు ఎందుకు వేస్తారు, గాలి వార్తలు ఎందుకు రాస్తారు? ఎవడు నువ్వు చదివి ఎక్కడ చదివింది ఎవడు చెప్పాడు ఆ వార్త చెప్పు నాకు. ఈ గాలి వార్తలు సొలువాగుళ్ళు, వాటి మీద ఒక డిబేటు, వాటి మీద ఒక కమెంటు. ఎవడు పుష్ప 2కు ఆల్రెడీ హయ్యెస్ట్, అది పాన్ ఇండియా సినిమా. ఇవాళ వీళ్ళు ఎవడు దాన్ని ఏం పీకలేడు, వెంట్రుకు కూడా పీకలేరు. ఇవాళ ఇక్కడ ఏమన్నా వీళ్ళు ఏమన్నా గొడవ చేస్తే కేరళలో గొడవ చేస్తారా వీళ్ళు? ఇవాళ అల్లు అర్జున్ అనేవాడు నాట్ ఓన్లీ తెలుగు హీరో, కేరళలో వన్ ఆఫ్ ది హీరో, కర్ణాటకలో వన్ ఆఫ్ ది హీరోగా ఎస్టాబ్లిష్డ్. 4 స్టేట్లో హీరో అతను, 4 స్టేట్లలో ఎస్టాబ్లిష్డ్ హీరోగా ఉన్నాడు. పాన్ ఇండియా హీరో. ఏం పీకుతారు? ఊనే పిచ్చిపోకుడు ఏదో ఆపేస్తాం కొడుకుని, బుద్ధి లేని వాళ్ళ సోషల్ మీడియాలో. రామ్ చరణ్ కూడా గ్లోబల్ స్టారే కదా. దాన్ని ఎవడు కాదన్నాడు? ఈ సోషల్ మీడియాలో సన్నాసులు పేరు పెట్టుకుంటానికి కూడా అడ్రస్ లేని నా కొడుకులు, నా కొడుకులు మాట్లాడే మాటలు పట్టుకొచ్చి అదేదో పెద్ద విధానంలో మాట చెత్త నా కొడుకులు. సోషల్ మీడియాలో ఎంత బాగా ఉపయోగించుకునే వాళ్ళు ఎంతమంది ఉంటే చెత్త నా కొడుకులు సగం మంది. దాన్ని అర్థానంగాను అమ్మా బాబు వద్దు అంటే అర్ధరాత్రి అమావాస్య పుట్టిన చెత్త నా కొడుకులు ఈ సోషల్ మీడియాలో తయారై ఇలా వాగుతూ ఉంటారు. దాన్ని పట్టుకుని అదేదో ఒక పెద్ద విశేషంలాగా వాడు పెట్టిన ఒక వాస్తవంలాగా దాని మీద డిస్కషన్ ఏంటే దరిద్రం. సో ఓవరాల్గా ఒక మాటలో చెప్పాలంటే ఈ 2 సినిమాలు కలిసి వస్తున్నాయి కదా, సో అవి హిట్ అవ్వాలని కోరుకుంటున్నారా, లేకపోతే దూరం పెడదామని కోరుకుంటున్నారా? నేను 2 హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ బుద్ధి లేని సోషల్ మీడియాలో వాగే సన్నాసుల్ని, ఈ ఫెనటిక్స్ నుంచి వచ్చిన పదం ఫ్యాను, ఈ ఫ్యాన్ అనే అభిమానులుగా ఉండేవాళ్ళు చాలా గౌరవంగా ఉంటారు. ఈ అందుట్లో ఒక భాగం ఫ్యాన్స్. ఈ ఫ్యాన్స్ అనేవాళ్ళు, ఫ్యాన్స్ వేరు, అభిమానులు వేరు. ఈ ఫ్యాన్స్ ఫెనటిక్స్ అనే పదం నుంచి వచ్చిన ఫ్యాన్స్ అంటే మూర్ఖులు. ఫెనటిక్స్ అంటే మూర్ఖులు, ఫెనటిక్స్ అంటే అర్థం మూర్ఖులు. ఆ మూర్ఖులు పదం నుంచి వచ్చిన ఫ్యాన్స్ అనే సన్నాసులు వాగే గొడవలు తప్పితే, ఈ వాగులు తప్పితే వీళ్ళ వల్ల పని పాట లేదు, వాళ్ళకి ఏం లేదు, పని ఉండదు. వాడు ఎవడో తెలియదు, వాడి పేరు పెట్టుకోవడానికి కూడా ధైర్యం చాలా చెత్తనా కొడుకులు. ఏదో రాస్తూ ఉంటారు, ఏదో వాగుతూ ఉంటారు. అవి చదివేసి మీరు వచ్చి మమ్మల్ని అడుగుతూ ఉంటారు. అది జరిగేది కాదు. ఎవడో ఏదో వాగుతూ ఉంటాడు, వాడికి పని పాట లేదు. చెత్తనా కొడుకులు మాట్లాడుతూ ఉంటారు. వాటి గురించి విలువ ఏమిటి, వీళ్ళకి విలువ ఏమైనా ఉందా? ప్రజలు వీళ్ళని బట్టి ఏమన్నా ప్రజలు పరిగెడతారా? ప్రజలు ఏమిటి వీళ్ళని బట్టి, ఈ సన్నాసు వాగులను బట్టి ఎవడో చూడడం. సినిమా అనేది బాగుంటే థియేటర్లో చూస్తారు,